వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో 7వ అధ్యాయంలో ఉన్నాం. ఇందులోని మొదటి 10 శ్లోకాలు చూసుకుందాం. గర్భస్థుడైన ప్రహ్లాదునకు నారద మహర్షి యొక్క ఉపదేశం. ఇక పూర్వం చూసాం, ప్రహ్లాదుడు తోటి బాలురకు ఉపదేశం చేశాడు. శ్రీమన్నారాయణుని మహత్తత్వాన్ని చెప్పాడు. నారదుడు వద్ద ఇవన్నీ విన్నానన్నాడు. అప్పుడు వాడికి సంశయం కలిగి, ఏం స్వామి ఇలా చెప్తున్నావు? మేము ఈ గురువుగారి పిల్లలు తప్ప నీకెవరూ తెలియరు కదా, నారదుడు నీకు ఎలా చెప్పాడు ఇవన్నీ అని మాకు సంశయం కలుగుతుంది. ఏమైనా కారణం ఉంటే విశదంగా చెప్పు అన్నారు వాళ్ళు పాపం. అప్పుడు ఆయన చెప్పుకొస్తున్నాడు. నారద ఉవాచ ఏవం దైత్యసుతైః పృష్టో మహాభాగవతో సురః ఉవాచ స్మయమానస్తాన్ స్మరన్ మదనుభాషితం. నారదుడు అన్నాడు, ధర్మరాజా, దైత్య బాలకులు ఇలా ప్రశ్నింపగా భాగవతోత్తముడైన ప్రహ్లాదునకు నేను తెలిపిన మాటలు స్మరణకు వచ్చాయి. అప్పుడు అతడు పరమానంద భరితుడై చిరునవ్వుతో ఇలా అన్నాడు. ప్రహ్లాద ఉవాచ పితరి ప్రస్థితే స్మాకం తపసే మందరాచలం యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్ ప్రతి. మా తండ్రి అయిన హిరణ్యకశిపుడు తపస్సు చేయుటకి మందరాచలంనకు వెళ్ళాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు దానవులపై యుద్ధమనర్చుటకు ఉద్యమించారు. ప్రహ్లాద ఉవాచ పితరి ప్రస్థితే స్మాకం తపసే మందరాచలం యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్ ప్రతి. పిపీలికైరహిరివ దృష్ట్యా లోకోపతాపనః పాపేన పాపో భక్షీతి వాదినో వాసవాదయః. తేషామతి బలోద్యోగం నిశమ్య సురయూథపాః పచ్యమానాః సురైర్భీతాః దుద్రుభుః సర్వతో దిశం. ఇంద్రాది దేవతలు ఇలా అన్నారు. చీమలు ఒక మహాసర్పమును భక్షించినట్లుగా లోకములను తపింపజేసిన పాపియగు హిరణ్యకశిపుని దైవవశమున అతని పాపములే తినేశాయి. ఇంతలో దేవతలు తమతో గొప్ప యుద్ధము చేయుటకు ప్రయత్నించుచున్నారన్న విషయం దైత్యసేనాపతులకు తెలిసింది. అప్పుడు వారి ధైర్యము సడలిపోయింది. దేవతలచే దెబ్బతిని వారు తమ స్త్రీలను, పుత్రులను, మిత్రులను, భగవనములను, పశువులను, గృహోపకరణములను గూర్చి ఆలోచింపగా తమ ప్రాణములను రక్షించుకున్నట్టుగా త్వరగా ఎటువారు అటు పారిపోయారు. కళత్రపుత్ర విత్తాప్తాన్ గృహాన్ పశు పరిచ్ఛదాన్ నావేక్షమాణా స్వరితాః సర్వే ప్రాణపరీప్సవః. వ్యలుంపన్ రాజశిబిరమమ రాజయకాంక్షిణః ఇంద్రస్తు రాజమహిషీన్ మాతరం మమ చాగ్రహీత్. నీయమానాం భయోద్విగ్నాం రుదతీన్ కురరీమివ. యదృక్షయాగతస్తత్ర దేవర్షిర్దదృశే పథి. ప్రాహమైనాం సురపతే నేతుమర్హస్య నాగసం. ముంచ మహాభాగసతీన్ పరిగ్రహం. విజయమును కోరుకొనుచున్న దేవతలు రాజభవనములోని వస్తువులను చెల్లాచెదరు చేశారు. ఇంద్రుడు పట్టమహిషియు నా తల్లియు అయిన కయాధువును కూడా బందీగా చేసెను. నా తల్లి భయపడుచు కురరీ పక్షి వలె రోధింపసాగాను. కాని ఇంద్రుడు ఆమెను బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. అప్పుడు దైవికముగా నారద మహర్షి అక్కడికి వచ్చాడు. అతడు మార్గమధ్యమున ఏడ్చుచున్న నా తల్లిని చూశాడు. ఆ దేవర్షిలా అన్నాడు, సురపతి, ఈమె నిరపరాధి.
ఈమెను తీసుకుని పోవటం ఉచితం కాదు, సాధ్వి అయిన పరసతిని ఇలా అవమానింపరాదు, ఈమెను వదిలివేయము, వెంటనే వదిలివేయము అన్నాడు. ఇంద్రవాచ అస్తేస్యా జఠరే వీర్యమభిషక్ష్యం సురద్విషః ఆశ్యతాం యావత్ ప్రసవం మోక్షేర్థ పదవీం గతః. ఇంద్రుడు అన్నాడు, ఈమె గర్భమున దేవద్రోహి అయిన హిరణ్యకశిపుని వీర్యం ఉన్నది, అది మిక్కిలి ప్రభావం గలది, ప్రసవించు వరకు ఈమె నా యుద్ధ ఉండగలదు, బాలుడు జన్మింపగానే అతనిని వధించి నేను ఈమెను వదిలిపెడతాను అన్నాడు ఇంద్రుడు. ఆయన సమస్య ఆయనది. తర్వాత 10 శ్లోకాలు రేపు చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.